వెల్కమ్ టు G9 న్యూస్. నేను మీ మౌనిక. పుట్టపర్తి ఎమ్మెల్యే దొద్దుకుంట శ్రీధర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లోచర్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సంస్కారం మరిచి ఎమ్మెల్యే శ్రీధర్ సంధి ప్రేలాపనలు వాగుతున్నారని, తాము అదే భాషతో నోరు విప్పితే ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. సంక్షేమ పాలకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గల ప్రేమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా పనిచేస్తున్నామని, అలాంటి తమపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకోవాలని విజయ్ భాస్కర్ రెడ్డి హితవు పలికారు. అందరికీ నమస్కారం. నిన్న పుట్టపర్తిలో మన ఎమ్మెల్యే గారి కార్యాలయంలో జరిగినటువంటి ఒక సమావేశంలో మన ఎమ్మెల్యే గారు విచక్షణ కోల్పోయి ఈరోజు ఎవరైతే అతని మీద అసంతృప్తిగా ఉన్నటువంటి లీడర్స్ గురించి ఉద్దేశిస్తూ తెలుగుదేశం వారి ఎంగిలి మెతుకులకు ఆశపడేటువంటి మూర్ఖులు అనేటువంటి ఒక కామెంట్ చేయడం అనేది ఆయన యొక్క మూర్ఖత్వానికి, ఆయన యొక్క పిచ్చి ఆలోచనలకి, ఆయన యొక్క వెర్రి ఆలోచనలకు అది నిదర్శనమే కానీ అది ఏమాత్రమూ విఘ్నత అనిపించుకోదు. నిజంగా ఎవరి మెతుకులు ఎలాంటివో, ఆయన మెతుకులు ఎలాంటివి, మా మెతుకులు ఎలాంటివి అనేటివి మేము మాట్లాడదలుచుకుంటే చాలా మాట్లాడగలం. మేము ఇప్పటికీ పార్టీ ఇంట్రెస్ట్ రీత్యా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి గౌరవం రీత్యా మేము అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు. దయచేసి ఎమ్మెల్యే గారు నోరు అదుపులో పెట్టుకొని, కాస్త నాలుకను కంట్రోల్లో పెట్టుకొని సంస్కారవంతంగా మాట్లాడితే మంచిది, బాగుంటుంది. ఆయనకు ఉండే గౌరవము ఏదో ఇప్పటికి ఉండే గౌరవం అన్నా మిగులుతుంది. మేము మాట్లాడదలుచుకున్న నా పొద్దు మేము మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేడు ఆయన. దీన్ని గమనించండి. ఇప్పటికీ నేను పార్టీని కాపాడుకోవాలనేటువంటి వ్యక్తులుగానే ఈరోజు మేము నిబ్బరంగా ఉండాం. మేమేమి తప్పు చేయలేదు కాబట్టి ఆయన కట్టు ఉలికులికి పడేటువంటి అవసరం మాకు లేదు కాబట్టి ఆ మెతుకుల గురించి మాట్లాడే అవకాశం ఇంకోసారి రాకూడదని నేను కోరుకుంటున్నా. నిజంగా అనివార్యంగా ఇంకొకసారి నోరు నాలుక అదుపు తప్పి మాట్లాడితే తప్పనిసరిగా నీ మెతుకులేంటివి, మా మెతుకులేంటివో మాట్లాడాల్సి వస్తుందని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రజలకు ఆలోచించండి. ప్రజలు, కార్యకర్తలు అసలు ఏమైనటువంటి మాటలు మాట్లాడితే ఈరోజు పార్టీకి శ్రేయస్కరమా? ఆ మాటలు ఏమైనా ఆయన వ్యక్తిత్వాన్ని పెంచుతాయా? మాకున్న వ్యక్తిత్వాన్ని తగ్గిస్తాయా? ఇట్లాంటి వెర్రి ఆలోచనలు ఆయన మనసులో ఎందుకు వచ్చినాయో, అట్లాంటి సంస్కారహీనమైనటువంటి భాష ఇవన్నీ కూడా మంచిది కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.